సాధారణంగా న్యాయస్థానాల్లో ఏదైనా కేసు విషయంలో తీర్పు రావాలంటే చాలా సమయం పడుతుంది. కొన్నిసార్లు ఏళ్లపాటు సుదీర్ఘ విచారణలు కొనసాగుతుంటాయి. వాదనలు, వాయిదాలంటూ కోర్టు చుట్టూ తిరిగి చెప్పులరిగిపోతాయంటుంటారు. అయితే 23 ఏళ్ల క్రితం ఓ మహిళకు అందాల్సిన న్యాయం ఇప్పుడు దక్కింది. అయితే ఇన్నేళ్ల తర్వాత ఆమె ఆచూకీ తెలియకపోవడంతో సుప్రీంకోర్టు చొరవ తీసుకుని వెతికించి మరీ ఆమెకు పరిహారం అందేలా చేసింది. భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో ఇదొక అత్యంత అరుదైన కేసు అంటున్నారు న్యాయ నిపుణులు. అయితే 2002 మార్చి 21న రైలు ప్రమాదంలో సంయుక్తాదేవి అనే మహిళ తన భర్త విజయ్ సింగ్ను కోల్పోయింది. ఆమెకు దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రత్యేక చొరవ తీసుకోవడంతో 23 ఏళ్ల తర్వాత న్యాయం దక్కింది. భాగల్పూర్ దానాపూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణిస్తూ కంపార్ట్మెంట్ నుంచి హఠాత్తుగా జారిపడ్డాడు సంయుక్తాదేవి భర్త. దాంతో అతను తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత పరిహారం కోసం భార్య సంయుక్తాదేవి న్యాయ పోరాటం ప్రారంభించింది. కోర్టును ఆశ్రయించింది. ప్రమాదంలో రైల్వే నిర్లక్ష్యం లేదని, మృతుడికి మతిస్థిమితం లేదని చెప్పి రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్, పాట్నా హైకోర్టు అప్పట్లో పరిహారం ఇవ్వడానికి నిరాకరించాయి. దీనిపై సంయుక్తాదేవి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు కింది కోర్టుల ఆదేశాలను తప్పుబట్టింది. అసంబద్ధ కారణాలతో పరిహారాన్ని తిరస్కరించడం సరికాదని తేల్చి చెప్పింది. ఆమెకు 4 లక్షల రూపాయల పరిహారాన్ని ఏటా 6% వడ్డీతో కలిపి 2 నెలల్లోగా చెల్లించాలని రైల్వే శాఖను ఆదేశించింది. అయితే పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ బాధితురాలు సంయుక్తాదేవి చిరునామా తెలియకపోవడంతో సమస్య ఏర్పడింది. జీవనోపాధి కోసం ఆమె తరచూ ప్రాంతాలు మారుతుండటంతో ఈ సమస్య ఎదురైనట్లు అధికారులు తెలిపారు. ఈ పరిస్థితిని గమనించిన సుప్రీంకోర్టు రంగంలోకి దిగి మానవత్వాన్ని చాటింది. పరిహారాన్ని తప్పక చెల్లించాలనే లక్ష్యంతో సంయుక్తాదేవి కోసం పబ్లిక్ నోటీస్ జారీ చేయాలని, మీడియాలో ప్రకటనివ్వాలని రైల్వే శాఖకు సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు రైల్వే అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. చివరికి సంయుక్తాదేవి ఆచూకీ లభించింది. ప్రస్తుతం ఆమె బ్యాంకు ఖాతాలో పరిహారాన్ని జమ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒక సామాన్యురాలికి న్యాయం అందించడంలో సుప్రీంకోర్టు చూపిన అంకిత భావం, చొరవ నిజంగా అభినందనీయం అంటూ అందరూ అంటున్నారు. ఇలాంటి సంఘటనలతో కోర్టులపై ఉన్న నమ్మకం మరింత పెరుగుతుందని అంటున్నారు.